హలో గైస్, ఈ వీడియోలో మనం చాలామంది రిక్వెస్ట్ చేస్తున్న కొన్ని స్టాక్స్ గురించి డిస్కస్ అనేది చేద్దాం గైస్. సో దాంట్లో ఐఆర్ఈడిఏ గురించి చాలామంది అడుగుతున్నారు అనమాట. కంటిన్యూస్ ర్యాలీ అవుతుంది, ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు అని. అలాగే జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ ఏ లెవెల్స్ దగ్గర అక్యూములేట్ చేసుకోవాలని అడుగుతున్నారు. అలాగే కొన్ని అదానీ స్టాక్స్ లైక్ అదానీ పోర్ట్స్ కానివ్వండి, అదానీ పవర్, అదానీ గ్రీన్, వీటి గురించి అడుగుతున్నారు అనమాట. వాటి గురించి కూడా డిస్కస్ చేద్దాం. అలాగే ఇంకొన్ని స్టాక్స్ లైక్ జొమాటో, టాటా పవర్, ప్రాజ్, సుజ్లాన్, ఇర్కాన్, ఐఆర్ఎఫ్సి, ఈ స్టాక్స్ అన్నిటి గురించి కూడా ఈ వీడియోలో డిస్కస్ అనేది చేద్దాం గైస్. సో ఇంకా ఏమైనా స్టాక్స్ ఉంటే కనుక కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. సో అప్కమింగ్ వీడియోస్లో వాటి గురించి కూడా డిస్కస్ అనేది చేద్దాం గైస్. సో చాలామంది రిక్వెస్ట్ చేస్తున్న స్టాక్స్లో ఫస్ట్ స్టాక్ వచ్చేసరికి చేసాం. సో అరౌండ్ లెవెల్స్ దగ్గర ఉంటే కనుక 105 నుంచి 110 రీజన్స్ మధ్యలో యాడ్ చేసుకోండి అని. బట్ ఈరోజు ఆల్మోస్ట్ ఇది 119, 120 లెవెల్స్ దగ్గర సో ఏదైతే గ్యాప్ అప్ ఓపెన్ అదే రేంజ్లో అరౌండ్గా ట్రేడ్ అయిందనమాట. సో ఆఫ్టర్నూన్ టైంలో అరౌండ్గా 113, 114 లెవెల్స్కి వచ్చింది. బట్ ఓవరాల్ ట్రెండ్ మనం అబ్జర్వ్ చేస్తే కనుక ఐఆర్ఈడిఏది సో లిస్ట్ అయిన తర్వాత కూడా సో కొంత సైడ్ వేస్ వెళ్ళి ఇంకా స్ట్రాంగ్ అప్ సైడ్ మూమెంటమే కనిపిస్తుంది. సో ఎవరైతే ఆల్రెడీ ఇన్వెస్ట్మెంట్ చేశారో లైక్ 80 రూపీస్ దగ్గర కానీ 90 రూపీస్ దగ్గర కానీ ఇన్వెస్ట్మెంట్ చేసి హోల్డ్ చేస్తుంటే కనుక సో స్టాప్ లాస్ ట్రైల్ చేసుకొని హోల్డ్ చేయడం బెటర్. సో ఈరోజు మనం అబ్జర్వ్ చేస్తే కనుక ఈవెన్ గ్యాప్ అప్ ఓపెన్ అయినా సరే మనకి సో స్ట్రాంగ్ సెల్లింగ్ ప్రెజర్ కనిపించింది. మళ్ళీ ఆఫ్టర్నూన్ టైంలో కొంత బయింగ్ ప్రెజర్ కనిపించింది అనమాట. సో వన్ డే అబ్జర్వ్ చేయండి. ఏమైనా పడుతుంటే కనుక వెయిట్ ఫర్ 105 to 110 లెవెల్స్, ఈ రేంజెస్లో బై చేయండి. లేదు కొంత పాజిటివ్ ఉంటే అక్యూములేట్ చేసుకొని సో మీ రిస్క్ లెవెల్ బట్టి స్టాప్ లాస్ మెయింటైన్ చేసుకోండి. ఎందుకంటే ఎప్పుడైనా సరే ఈ స్టాక్లో ప్రాఫిట్ బుకింగ్ అనేది జరగవచ్చు అనమాట. సో ఒకవేళ పడుతుంటే వెయిట్ ఫర్ 105 to 110 లెవెల్స్, ఈ లెవెల్స్లో కొంత రివర్సల్ వచ్చిన తర్వాత బై చేయండి. పడిపోతున్నప్పుడు ఎప్పుడు బై చేయకండి. సో లేదు కొంత పాజిటివ్నెస్ కనిపిస్తే కనుక యాడ్ చేసుకొని స్మాల్ క్వాంటిటీస్ యాడ్ చేసుకోండి. ఎందుకంటే ఆల్మోస్ట్ స్టాక్ చాలా బాగా పెరిగింది. మోర్ దాన్ 200% రిటర్న్స్ అనేది లిస్టింగ్ నుంచి ఇచ్చిందనమాట. సో అందువల్ల సో స్లోగా అక్యూములేట్ చేసుకొని సో హోల్డ్ చేయండి. లేదా 2-3 డిప్స్లో యాడ్ చేసుకున్నా సరే చాలా బెటర్ అనమాట. లాంగ్ రన్లో దీన్ని ఇంకా కూడా మనం మంచి రిటర్న్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మనం ఐపీఓ వచ్చినప్పుడు కూడా డిస్కస్ చేసాం. సో లాంగ్ రన్కి ఎవరైతే హోల్డ్ చేస్తున్నారో ఒకవేళ ఐపీఓ అలర్ట్ అయితే కనుక హోల్డ్ చేయండి అని కూడా చెప్పుకున్నాం. సో 50 రూపీస్ దగ్గర నుంచి ప్రస్తుతం 120 అంటే మోర్ దాన్ సో 100% రిటర్న్స్ అనేది లిస్టింగ్ తర్వాత కూడా ఇచ్చిందనమాట. సో ఇది మనకి ఐఆర్ఈడిఏ గురించి అనమాట. సో అలాగే నెక్స్ట్ స్టాక్ వచ్చేసరికి మనకి జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ గురించి చాలామంది అడుగుతున్నారు. సో మల్టిపుల్ టైమ్స్ ఇది మనకి 250 లెవెల్స్ అనేది టెస్ట్ చేస్తుంది అనమాట. సో ప్రస్తుతం అయితే కనుక సో ఇన్వెస్ట్ చేయడం కన్నా వెయిట్ ఫర్ 200 లేదా 220 లెవెల్స్ దగ్గరకి వెయిట్ చేసి సో ఏమైనా పడితే కనుక 220, 225 రీజన్స్ మధ్యలో అక్యూములేట్ అనేది చేసుకుని సో హోల్డ్ చేయడం బెటర్ అనమాట. ఎవరైతే ప్రీవియస్గా ఇన్వెస్ట్ చేశారో కొంత ప్రాఫిట్స్ బుక్ చేసుకొని కొంత పడుతుంది. వెయిట్ ఫర్ 220 to 225 లెవెల్స్, ఈ రీజన్స్లో కొంత రివర్సల్ వస్తే కనుక మనం అక్యూములేట్ చేసుకోవచ్చు అనమాట. మళ్ళీ మనం 250 లెవెల్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఇది మనకి జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ గురించి అనమాట. అలాగే చాలామంది అడుగుతున్నారు సుజ్లాన్ కొంత కంటిన్యూస్గా పడుతుంది కదా. సో నేను ఆల్మోస్ట్ 25, 26 లెవెల్స్ దగ్గర కానీ 18 లెవెల్స్ దగ్గర కానీ ఇన్వెస్ట్ చేశాను. సో హోల్డ్ చేయాలా, ప్రాఫిట్ బుక్ చేసుకోవాలని చాలామంది అడుగుతున్నారు అనమాట. సో మనం ఇక్కడ అబ్జర్వ్ చేస్తే కనుక సో కొంత బేరిష్నెస్ అయితే స్టాక్లో ఖచ్చితంగా కనిపిస్తుంది. సో అలా అని చెప్పేసి మనం ఒక్క సింగిల్ డేలో రివర్సల్ క్యాండిల్ కూడా రావచ్చు. సో అందువల్ల మీరు ఏం చేస్తారు కనుక మీ వ్యూ షార్ట్ పీరియడ్ లైక్ 2 months, 3 months హోల్డింగ్ కోసం కానీ సో అలా ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటే కనుక ఒకవేళ 25, 26, 27 ఈ రేంజెస్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటే కనుక బెటర్ ప్రాఫిట్ బుక్ చేసుకోవడం బెటర్ అనమాట. రీఎంటర్ అవ్వండి. లేదు మీరు లాంగ్ టర్మ్ వ్యూ లైక్ మోర్ దాన్ 2 years వ్యూ హోల్డ్ చేస్తే కనుక అది కూడా చాలా మంచి లెవెల్స్ లైక్ 15 లెవెల్స్, 20 లెవెల్స్ దగ్గర ఇన్వెస్ట్ చేస్తుంటే కనుక బెటర్ లాంగ్ టర్మ్ వ్యూ ఉంటే కనుక హోల్డ్ చేయడానికి ట్రై చేయండి గైస్. ఇది స్మాల్ ప్రాఫిట్ బుకింగ్ అని ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. సో ఫ్రెష్ ఎంట్రీస్ అయితే కనుక ప్రెజెంట్ ఇన్వెస్ట్మెంట్ చేయకండి. అక్కడ కూడా మనకి బయింగ్ ఆపర్చునిటీ దొరకట్లేదు. మల్టిపుల్ టైమ్స్ 40 లెవెల్, 40, 42 లెవెల్ అనేది టెస్ట్ చేసి ఫెయిల్ అవుతుంది. సో అందువల్ల ప్రస్తుతం అయితే కనుక ఫ్రెష్ ఎంట్రీస్ అయితే తీసుకోకండి. ఎవరైతే హోల్డ్ చేస్తున్నారో షార్ట్ పీరియడ్ అయితే బెటర్ ప్రాఫిట్ బుక్ చేసుకుని ఎగ్జిట్ అవ్వండి. లాంగ్ పీరియడ్ లైక్ మోర్ దాన్ 2 years వ్యూ ఉంటే కనుక హోల్డ్ చేయడానికి ట్రై చేయండి గైస్. సో ఇది మనకి సుజ్లాన్ గురించి అనమాట. అలాగే నెక్స్ట్ స్టాక్ చాలామంది అడుగుతుంది ఏంటంటే జొమాటో మనకి 125 లెవెల్స్ అనేది టెస్ట్ చేస్తుంది అనమాట. సో ఈ 125 స్ట్రాంగ్ రెసిస్టెన్స్ రీజన్. సో ఈరోజు కూడా ఆ లెవెల్ టెస్ట్ చేసింది. సో ఒకవేళ ఫ్రెష్ ఎంట్రీస్ తీసుకుందాం అనుకుంటే 125
పైన 1 డే క్లోజింగ్ ఇచ్చిన తర్వాత అబ్జర్వ్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ రేపు 125 పైన క్లోజింగ్ ఇస్తే కనుక సో మండే రోజు అబ్జర్వ్ చేసి 125 పైన సస్టైన్ అయితే కనుక అప్పుడు ఇన్వెస్ట్ చేయడం బెటర్ అనమాట. ఎవరైతే ఆల్రెడీ ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారో 105 లెవెల్స్ దగ్గర కానీ 110 లెవెల్స్ దగ్గర కానీ హోల్డ్ చేయండి. ప్రస్తుతం అయితే మల్టిపుల్ టైమ్స్ టెస్ట్ చేసింది. లాస్ట్ కపుల్ ఆఫ్ డేస్ బట్టి కొంత సూపర్ పాజిటివ్గా ఉంది. ఏమైనా బ్రేక్ అవ్వచ్చు. బ్రేక్ అయితే కనుక సో స్టాప్ లాస్ ట్రైల్ చేసుకొని హోల్డ్ చేయడానికి ట్రై చేయండి గైస్. సో ఇది మనకి జొమాటో గురించి అనమాట. అలాగే చాలామంది టాటా పవర్ గురించి అడుగుతున్నారు. మనం మొన్న సండే వీడియోలో కూడా డిస్కస్ చేసాం. సో లాస్ట్ 3 to 4 డేస్గా కొంత పైకే వెళ్తుంది. సో మనకి 350 లెవెల్స్ అనేది రెసిస్టెన్స్ కింద యాక్ట్ చేసే ఛాన్స్ ఉందన్నమాట. సో ఈవెన్ అనలిస్టులు కొంతమంది 350 టార్గెట్ ఇచ్చారు. అందువల్ల మనకి షార్ప్ మూమెంటం కూడా కనిపించింది. ఒకవేళ హోల్డ్ చేస్తుంటే మీరు బాటమ్ లెవెల్స్ లైక్ 200, 220 లెవెల్స్ దగ్గర ఇన్వెస్ట్ చేస్తుంటే కనుక లాంగ్ టర్మ్ వ్యూ ఉంటే కనుక హోల్డ్ చేయండి. షార్ట్ టర్మ్ వ్యూ ఉంటే కనుక 350 టార్గెట్ కింద ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఒకవేళ 350 ఏమైనా బ్రేక్ అయితే అప్పుడు స్టాప్ లాస్ ట్రైల్ చేసుకోండి. లేదు 350 దగ్గర ఏమైనా ప్రాఫిట్ బుకింగ్ జరుగుతుంటే సో ప్రాఫిట్ బుక్ చేసుకోవడం బెటర్ అనమాట. సో ఇది మనకి టాటా పవర్ గురించి. అలాగే చాలామంది ప్రాజ్ ఇండస్ట్రీస్ గురించి అడుగుతున్నారు. సో ఇథనాల్ బ్లెండింగ్ మీద కొంత న్యూస్ అనేది రన్ అవుతుంది. సో అందువల్ల పడుతుంది. బట్ మళ్ళీ కూడా గవర్నమెంట్ కొంత సపోర్ట్ అనేది చేస్తుంది. సో కొంచెం ప్రస్తుతం అయితే కనుక న్యూస్లో ఉంది కాబట్టి స్టాక్లో ఎవరైతే కొంత హై లెవెల్స్లో ఇన్వెస్ట్ చేస్తారో సో యావరేజెస్ చేసుకోవడానికి ట్రై చేయండి. సో ప్రస్తుతం అయితే కనుక 530 లెవెల్స్ దగ్గర అరౌండ్గా ట్రేడ్ అవుతుంది అనమాట. డిప్స్లో యాడ్ చేసుకోండి. 500 నుంచి 515, 520 లెవెల్స్ దగ్గర ఎవరైతే లాంగ్ టర్మ్కి ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకుంటున్నారో ఒకేసారి బై చేయకండి. సో ఎందుకంటే ప్రాఫిట్ బుకింగ్ జరగవచ్చు. రీసెంట్ టైమ్స్లో ఇది మనకి 330, 340 లెవెల్స్ దగ్గర నుంచి డైరెక్ట్గా 650 లెవెల్స్కి కంటిన్యూస్గా వెళ్ళింది లాస్ట్ 2-3 మంత్స్ పీరియడ్లో. అందువల్ల కొంత ప్రాఫిట్ బుకింగ్ కూడా జరిగే ఛాన్స్ ఉంటుంది. సో కొంత 400 లెవెల్స్ దాకా స్లోగా అక్యూములేట్ చేసుకోవడానికి ట్రై చేయండి గైస్. ఒకేసారి బై చేయకండి. కొంత క్వాంటిటీ ఎవ్రీ 50 పాయింట్స్ డౌన్లో సో లాంగ్ టర్మ్ వ్యూ ఉంటే కనుక యాడ్ చేసుకోండి. ఎవరైతే కొంత హై లెవెల్స్లో బై చేశారో మీరు లాంగ్ టర్మ్ వ్యూ ఉంటే కనుక భయపడాల్సిన అవసరం లేదు. సో మళ్ళీ కూడా స్టాక్ అనేది రైజ్ అయ్యే ఛాన్స్ ఉందన్నమాట. ప్రాజ్ ఇండస్ట్రీస్ గురించి అనమాట ఇది. అలాగే నెక్స్ట్ స్టాక్ వచ్చేసరికి రైల్వే స్టాక్స్. ఇర్కాన్ గురించి చాలామంది అడుగుతున్నారు. మనకి ఇర్కాన్లో ఈరోజు మంచి ర్యాలీ కనిపించింది ఆల్మోస్ట్. సో మేము కూడా ఈ పర్టికులర్ స్టాక్లో ఐఆర్ఎఫ్సీలో తీసుకున్నాం. ఇర్కాన్లో ఈరోజే కొంత రివర్సల్ అనేది వచ్చిందనమాట. మళ్ళీ కూడా మనకి 180 లెవెల్స్ రెసిస్టెన్స్ కింద యాక్ట్ చేసే ఛాన్స్ ఉంది. ఒకవేళ ఇది బ్రేక్ అయితే మనం 200 లెవెల్స్ అనేవి ఎక్స్పెక్ట్ చేయొచ్చు అయితే. సో చేయొచ్చు అనమాట. సో ప్రస్తుతం అయితే కనుక సింగిల్ డే రివర్సల్కి ఎప్పుడు కూడా ఫ్రెష్ ఇన్వెస్ట్మెంట్స్ అయితే చేయకండి గైస్. సో 180 ఏమైనా బ్రేక్ అయితే అప్పుడు అబ్జర్వ్ చేయండి. లేదు అనుకుంటే వెయిట్ ఫర్ 140 to 150 రీజన్సే బెటర్ లెవెల్స్ అనమాట ఇన్వెస్ట్మెంట్ చేయడానికి. ప్రస్తుతం అయితే ఇర్కాన్లో అంత బెటర్ ఆపర్చునిటీ అయితే ఫ్రెష్ ఎంట్రీస్కి అయితే కనబడట్లేదు. మీరు ఆల్రెడీ హోల్డ్ చేస్తుంటే కనుక 180 మేబీ యాక్ట్ యాజ్ రెసిస్టెన్స్ కింద యాక్ట్ చేయొచ్చు. ఒకవేళ ఇది బ్రేక్ అయితే 200 లెవెల్స్ ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు అనమాట. ఇది ఇర్కాన్ గురించి. అలాగే ఐఆర్ఎఫ్సీ గురించి చాలామంది అడుగుతున్నారు. ఐఆర్ఎఫ్సీ అయితే ఈరోజు మనకి చాలా బాగా ర్యాలీ అనేది కనిపించింది. మేము కూడా ఇంట్రాడేలో ఈ పర్టికులర్ స్టాక్ తీసుకున్నాం. ఆల్మోస్ట్ 6 to 7% రిటర్న్స్ అనేది తీసుకున్నాం అనమాట. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. చాలా మంచి ప్రాఫిట్స్ అనేది తీసుకున్నాం. ఈక్విటీలో ఆల్మోస్ట్ మేము 15% దాకా కూడా ప్రాఫిట్ అనేది తీసుకున్నాం అనమాట. సో ఈవెన్ స్టాక్ ఆప్షన్స్లో కూడా చాలా మంచి ప్రాఫిట్ తీసుకున్నాం. మీకు ఇంట్రెస్ట్ ఉంటే కింద వాట్సాప్కి కాంటాక్ట్ అవ్వచ్చు. స్టాక్ ఓవరాల్గా కొంత పాజిటివ్ ట్రెండ్ అనేది కనిపిస్తుంది. ఈరోజే బ్రేక్ అయింది. సో మీరు అబ్జర్వ్ చేస్తే కనుక ఒకవేళ 95 అబోవ్ సస్టైన్ అయితే కనుక మనకి 100, 105, 110 లెవెల్స్ దాకా ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు అనమాట. సో ర్యాలీ అనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. రేపు అబ్జర్వ్ చేయండి. రేపు కొంత పాజిటివ్ ఉంటే 90 అబోవ్ సస్టైన్ అయితే కనుక మనం యాడ్ చేసుకోవచ్చు. లేదా మీరు ఆల్రెడీ హోల్డ్ చేస్తుంటే హోల్డ్ అనేది చేయొచ్చు అనమాట. టార్గెట్ 100 కింద పెట్టుకోవచ్చు. ఒకవేళ బ్రేక్ అయితే అప్ టు 110 లెవెల్స్ దాకా ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు అనమాట. సో ఇది మనకి ఐఆర్ఎఫ్సీ గురించి ఫ్రెండ్స్. అలాగే నెక్స్ట్ అదానీ గ్రూప్ స్టాక్స్ గురించి చాలామంది అడుగుతున్నారు. ప్రత్యేకంగా అదానీ పవర్ గురించి అడుగుతున్నారు అనమాట. సో అదానీ పవర్ మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. ఆల్మోస్ట్ 450 లెవెల్స్ దగ్గరే సో వీడియోలో చెప్పుకున్నాం. పర్టికులర్గా అదానీ గ్రూప్ స్టాక్స్ మీద వీడియో చేసాం. ఆ టైంలో ర్యాలీ అవుతున్నప్పుడు సో 450 నుంచి ఆల్మోస్ట్ మనకి 580 లెవెల్స్, 590 లెవెల్స్ దాకా వెళ్ళింది. మళ్ళీ ప్రాఫిట్ బుకింగ్ జరిగింది. మళ్ళీ కూడా ఈరోజు కొంత 500 దగ్గర కొంత రివర్సల్ రావడం జరిగిందనమాట. సో ఎవరైతే మీరు కొంత మంచి లెవెల్స్ లైక్ 350, 400 లెవెల్స్ దగ్గర ఇన్వెస్ట్ చేస్తారో హోల్డ్ చేయడానికి ట్రై చేయండి. ప్రాఫిట్ అనేది బుక్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఇంకా కూడా పెరిగే ఛాన్స్ ఉన్నాయి. సో ఎవరైతే ఫ్రెష్ ఎంట్రీస్ తీసుకుందాం అనుకుంటే కనుక సో అబ్జర్వ్ చేయండి. కొంత వాలిటిలిటీ ఉన్నాయి అదానీ గ్రూప్ స్టాక్స్. సో 500 పైన ఇంకో సింగిల్ డే కొంత పాజిటివ్ కనిపిస్తే కనుక మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. 580 to 600 లెవెల్స్ ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు అనమాట. సో ఇది మనకి అదానీ పవర్ గురించి. ఎవరైతే హోల్డ్ చేస్తున్నారో స్టాప్ లాసెస్ ట్రైల్ చేసుకుని హోల్డ్ చేయడానికి ట్రై చేయండి గైస్. అలాగే అదానీ గ్రీన్ గురించి కూడా చాలామంది అడుగుతున్నారు అన్నమాట.
సో అదాని గ్రీన్ కూడా సో ఆఫ్టర్ షార్ప్ ర్యాలీ ఆల్మోస్ట్ 1700 లెవెల్స్ దాకా వెళ్ళిన తర్వాత మళ్ళీ 1400 లెవెల్స్కి వచ్చి ఈరోజే కొంత రివర్సల్ వచ్చింది. సో వెయిట్ చేయండి, ఒకవేళ కొంత పాజిటివ్నెస్ ఏమైనా కనిపిస్తే కనుక 1500 పైన సో అప్పుడు తీసుకోవడానికి ట్రై చేయండి. ప్రస్తుతం అయితే కనుక 1500 టెస్ట్ చేస్తుంది. రేపు కొంత అబ్జర్వ్ చేసి సో మండే రోజు యాడ్ చేసుకోవడం బెటర్. కొంత హై లెవెల్స్లోనే కొంచెం జాగ్రత్తగా అక్యుములేట్ చేసుకోండి. మీరు ఆల్రెడీ ఇన్వెస్ట్ చేసి ఓ 1200 1100 లెవెల్స్ దగ్గర మనం చెప్పుకున్నాం ఆల్మోస్ట్. సో ఇది మనకి 1000 లెవెల్ బ్రేక్ అవుతున్నప్పుడే అదాని గ్రీన్ గురించి చెప్పుకున్నాం. చాలా బాగా ఆల్మోస్ట్ 700 పాయింట్స్ దాకా కూడా ర్యాలీ ఇచ్చింది. సో మళ్ళీ కూడా ప్రస్తుతం పడుతుంది, ప్రాఫిట్ బుకింగ్ అనేది జరుగుతుంది అనమాట. అబ్జర్వ్ చేయండి 1450 నుంచి 1500 లెవెల్స్ మధ్యలో ఒకవేళ కొంత పాజిటివ్ ఉంటే కనుక మనం అక్యుములేట్ చేసుకోవచ్చు. మళ్ళీ 1700 అప్ టు 1900 లెవెల్స్ దాకా ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. మీరు ఆల్రెడీ ఇన్వెస్ట్ చేస్తుంటే హోల్డ్ చేయడానికి ట్రై చేయండి గైస్. అలాగే అదాని పోర్ట్స్ గురించి చాలామంది అడుగుతున్నారు అనమాట. సో 1040 లెవెల్స్ దగ్గర ఇన్వెస్ట్ చేసాం అని. ఈ పర్టికులర్ స్టాక్ సో రీసెంట్గా మనకి 1000 నుంచి 1070 రీజన్స్ మధ్యలోనే ట్రేడ్ అవుతుంది. 1070 1080 రీజన్స్ మధ్యలోనే మల్టిపుల్ టైమ్స్ ట్రేడ్ అవుతుంది. మనం వీడియో చేసినప్పుడు కూడా సో ఇది మనకి 1000 లెవెల్ బ్రేక్ అయి ఉందన్నమాట. సో లాస్ట్ 1 వీక్గా ఇదే రేంజ్లో ట్రేడ్ అవుతుంది అనమాట. మీరు ఆల్రెడీ 1030 1040 లెవెల్స్ దగ్గర ఇన్వెస్ట్ చేస్తుంటే సో అబ్జర్వ్ చేయండి 1100 ఏమైనా బ్రేక్ అయితే 1150 1200 లెవెల్స్ దగ్గర ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఒకవేళ ఫెయిల్ అయితే 1000 బిలో స్టాప్ లాస్ అనేది మెయింటైన్ చేసుకుని సో హోల్డ్ అనేది చేయొచ్చు అనమాట. సో ఇది మనకి అదాని పోర్ట్స్ గురించి అనమాట. సో ఇవన్నమాట స్టాక్స్ చాలామంది రిక్వెస్ట్ చేస్తుంది. ఫస్ట్ వన్ మనం IREDA చూసాం, ఇంకా అప్ ట్రెండ్ కంటిన్యూ అవుతుంది. సెకండ్ వన్ జియో ఫైనాన్షియల్స్, వెయిట్ ఫర్ 220 లెవెల్స్. సుజలాన్ సో షార్ట్ పీరియడ్ అయితే ప్రాఫిట్ అనేది బుక్ చేసుకోండి. అలాగే జొమాటో గురించి డిస్కస్ చేసాం, ప్రస్తుతం రెసిస్టెన్స్ దగ్గర ఉంది, బ్రేక్ అయిన తర్వాత ఇన్వెస్ట్ చేయండి. ఆల్రెడీ ఇన్వెస్ట్ చేస్తుంటే కనుక స్టాప్ లాస్ ట్రైల్ చేసుకుని హోల్డ్ చేయండి. టాటా పవర్ కూడా మనం సాఫ్ట్ 350 లెవెల్స్ దాకా ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు అనమాట. నెక్స్ట్ స్టాక్ మనం ప్రాజ్ ఇండస్ట్రీస్ గురించి చూసాం, డిప్స్లో యాడ్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఇర్కాన్ ప్రస్తుతం అయితే బయింగ్ ఆపర్చునిటీ అయితే అంత కనబడట్లేదు. వెయిట్ ఫర్ సో రివర్సల్ 140 నుంచి 150 రీజన్స్ మధ్యలో అక్యుములేట్ చేసుకోవడం బెటర్ అనమాట. IRFCలో మంచి బ్రేక్అవుట్ వచ్చింది. ఒకవేళ 90 పైన సస్టైన్ అయితే 100 1 టైం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అలాగే అదాని గ్రూప్ స్టాక్స్ లైక్ అదాని పవర్, అదాని గ్రీన్, అదాని పోర్ట్స్ గురించి డిస్కస్ అనేది చేశాను అనమాట. ఇంకేమైనా స్టాక్స్ గురించి మీకు కావాలనుకుంటే కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, వెంటనే మీకు రిప్లైస్ ఇవ్వడం జరుగుతుంది. లేదు అనుకుంటే కనుక నెక్స్ట్ అప్కమింగ్ వీడియోస్లో ఆ పర్టికులర్ స్టాక్స్ గురించి కూడా మనం డిస్కస్ అనేది చేద్దాం గైస్. సో ఇటువంటి వీడియోస్ కోసం మీ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి గైస్. అలాగే మీరు ఇప్పటిదాకా మన టెలిగ్రామ్ గ్రూప్ జాయిన్ అవ్వకుంటే కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ఉన్నాయి, క్లిక్ చేసి జాయిన్ అనేది అవ్వచ్చు అనమాట. అలాగే మీరు కనుక ప్రీమియం వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వాలనుకుంటే కింద వాట్సాప్కి కాంటాక్ట్ అనేది అవ్వచ్చు ఫ్రెండ్స్. సో ఇదన్నమాట వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే గైస్.